మండల కేంద్రమైన కొత్త చెరువులోని ఐకేపీ మహిళా సాధికారత స్వయం ఉపాధి సంఘాల కార్యాలయంలో ప్రధానమంత్రి ఆహార ఉత్పత్తి పరిశ్రమలు PMFME సూర్యాగర్ పథకంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వ సహకారం ఎంతో కీలకమని, మహిళల చేతుల్లోకి ఆర్థిక స్వావలంబన వస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఏసీ మోసెస్ మాట్లాడుతూ సూర్యాగర్ పథకం ద్వారా ఇంటి పైకప్పుపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ఉచితంగా విద్యుత్ వినియోగించుకోవడంతో పాటు మిగిలిన విద్యుత్తును గ్రిడ్ కు విక్రయించి ఆదాయంగా మార్చుకునే అవకాశం ఉందన్నారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ LDM రమణమూర్తి మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, స్వయం ఉపాధి కార్యక్రమాలకు బ్యాంకుల రుణాలు, సబ్సిడీల ద్వారా పూర్తిగా సహకారం అందిస్తామని తెలిపారు. మహిళా సంఘాలు సమిష్టిగా ముందుకు వస్తే ఆర్థికంగా మరింత బలోపేతం అవుతారని చెప్పారు. చివరిగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ సూర్యాగర్ ఫుడ్ ప్రాసెసింగ్ పథకాలు మహిళల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగిన శక్తివంతమైన కార్యక్రమాలని పేర్కొన్నారు. సోలార్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఆదాయ వనరులు సృష్టించుకోవచ్చని, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా స్వయం ఉపాధి సాధ్యమవుతుందని అన్నారు. మహిళలు సంఘటితంగా ముందుకొస్తే గ్రామాల అభివృద్ధి వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ఐకేపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా ఆరోగ్య మన ప్రధానమంత్రి ఆహార శుద్ధి కార్యక్రమం నుంచి చంద్రశేఖర్ గారు వచ్చారు. ఈ కార్యక్రమం గురించి ఆల్రెడీ మనకి PMFM గురించి తర్వాత కొంత వివరంగా చెప్పారు. సార్ ఈరోజు మహిళలందరికీ కూడా ఈ ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల గురించి అవగాహన ఉన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశానికి మీకు రాత్రి లేట్ గా సమాచారం ఇచ్చినప్పటికీ కూడా మీరందరూ కూడా అన్ని గ్రామాల నుంచి ప్రతినిధులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు PM సూర్య గారి నుంచి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు. వాస్తవానికి ఈ స్కీమ్ అనేది PM సూర్య గారి స్కీమ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్ర గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ పవర్ జనరేషన్ అనేది చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. హైడల్ లిమిటేషన్ ఉంది, కోర్ లిమిటేషన్ ఉంది. న్యూక్లియర్ వచ్చేసరికి మనకి యాక్సిడెంట్లు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. విండ్ కూడా లిమిటేషన్ ఉంది. పర్టికులర్ ఏరియాలోనే విండ్ వస్తుంది. కానీ ఈ లిమిటేషన్ లేదు, ఓన్లీ సోలారే. సోలార్ అనేది కోసం ఒక 50 మెంబర్స్ అంటే సన్న కావచ్చు, డాక్టర్ కావచ్చు, సోలార్ వస్తుంది. ప్రతి సబ్ స్టేషన్ వస్తుంది, ప్రతి EV ఛార్జింగ్ పాయింట్ వస్తుంది. ₹1,00,000 35,000 సబ్సిడీ వస్తుంది. మీరు ₹1,00,000 మీరు పెట్టవలసింది 10,000 మాత్రమే, అంటే 10%. తర్వాత రిమైనింగ్ 90% బ్యాంక్ లోన్ ఇస్తారు. తర్వాత ఇదంతా ఇచ్చిన తర్వాత 35% సబ్సిడీ వస్తుంది. అంటే మీరు కట్టాల్సింది ఏమంటే 10% మేము మార్జిన్ పోయిన తర్వాత 35,000 వచ్చిన తర్వాత 65,000 మాత్రమే కట్టుకోవాలి. ఇది చాలా మంచి స్కీము. మన జిల్లాలో ఎవరు ఉపయోగించుకోవడం లేదు. స్కీమ్ మనమే దేశంలో ఎక్కువ విస్తీర్ణంలో ఇస్తాము. ముఖ్యంగా ఈ పంట తర్వాత ఈ జిల్లా దేనికి ప్రసిద్ధి అంటే పండ్ల తోటలకు, కూరగాయలకు ప్రసిద్ధి. ఇది మీకు అందరికీ తెలుసు. అయితే ఈరోజు రైతుకున్న ప్రధానమైన సమస్య మార్కెటింగ్ సమస్య. ఎక్కడైనా పోయి ఎవరైనా మీకు సమస్యలు ఏంటంటే ఫస్ట్ కూలీల సమస్య, తర్వాత ఈ మార్కెట్ సమస్య అనేది చాలా మంది చెప్పే ఇదన్నమాట. అయితే ఈ మార్కెటింగ్ సమస్య అనేది కలిసికట్టుగా రైతులు చేసుకోవాలి. అంటే FP1 ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వీటి ద్వారా మనము వ్యవసాయం ఉత్పత్తులను మార్కెట్ చేసుకుంటే దాని పరిధిలో రైతులకు ఉపయోగం మనకు బాగా వచ్చే అవకాశం ఉంది. చేయడం వల్ల ఒక 50,000 ఆదాయం వస్తుందని వచ్చింది. సో ఇలాగ మనం ఒక ప్యాకింగ్ చేసుకున్న ఒక చిన్న మిషన్ ద్వారా మనం ఎయిర్ టైట్ ప్యాక్ చేయొచ్చు. తర్వాత ఇలా ఒక మనం 250 గ్రాములు, అర కేజీ ప్యాకెట్లు ఎలాంటివి కావాలంటే అలా మనం కంప్యూటర్లో సెట్ చేసుకుంటే ఆ ప్యాకెట్స్ అవే ఫామ్ అయిపోయి వచ్చేస్తాయి. దాన్ని మనం లేబుల్ అది పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాంటివి చిన్న చిన్న మిషన్లు ఉంటాయి, 30,000 40,000 మిషన్లు. అవి కావాలంటే మేమే కోయంబత్తూరు నుంచి తీసుకొని మీకు ఫెసిలిటేట్ చేస్తాం. అమర్నాథ్ రెడ్డి DRP కింద మీరు చూడాలి. ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు సొంతంగానే కొనుక్కోవచ్చు. లేదు మాకు ఎక్కడ కొనాలో చెప్తే ఆ షాప్ పేరు మీకు చెప్తాము, మీరు అక్కడి నుంచి అక్కడ కొనుక్కొని రావచ్చు. సో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మహిళలకు ఉన్నాయి. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఎనీ ఐటమ్, మీరు అప్పడాలు చేస్తామన్నా కూడా అప్పడాలు కూడా చేసుకోవచ్చు. అంటే నాట్ ఓన్లీ పిండి, అదేమంటారు ఆయన జ్యూసులు, ఫ్రూట్ అయినా
హార్టికల్చర్ కాబట్టి ఫ్రూట్ బేస్డ్ చెప్పాడు ఆయన. బట్ మీరు ఆహారం, మనిషి తినే ఆహారంలో ఏ ఐటమ్ అన్నా సరే మీరు ప్రాసెసింగ్ చేసి మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. కానీ అమ్మి పెట్టడం మాత్రం మాది బాధ్యత కాదు, మీరే అది మార్కెటింగ్ మీరే చూసుకోవాలి. అక్కడే మనకి గ్యాప్ ఉంటుంది. సో మార్కెటింగ్ గురించి మీకు పూర్తిగా కాబట్టి మేము హెల్ప్ చేస్తాం తప్ప అమ్మి పెట్టే బాధ్యత మనం తీసుకోలేము. అది ఎలా తీసుకోవచ్చు? మహిళా సంఘాల ద్వారా తీసుకోవచ్చు. నిన్న సీఎం గారు ఒక సందర్భంలో అన్నారు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళా సంఘాలే వాళ్ళే కొనుగోలుదారులుగా కూడా ఉంటే మనం చాలా ఉత్పత్తులు మీరే బ్రాండింగ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు బయట ఎవరో రిలయన్స్ స్టోర్లోకి వెళ్ళి కందిపప్పు కొనడం కన్నా మన మహిళా సంఘాల ద్వారా ప్యాకెట్ చేసినటువంటి కందిపప్పు ప్యాకెట్లు మీరు కొన్నారనుకోండి, మీరు ఎలాగో ఇంట్లో కొనుక్కుంటారో అదేదో మహిళా సంఘం ద్వారా తయారైన ఉత్పత్తులు మీరే కొనుక్కుంటే మార్కెటింగ్ కూడా దొరుకుతుంది. సో అలా కూడా మీరు ఆలోచించవచ్చు. సపోజ్ మీరు అగరబత్తులు తయారు చేశారు, ఎవరికి అమ్మడం కన్నా మహిళా సంఘంలో పొదుపు సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా కొనుక్కున్నారు అన్నమాట అగరబత్తి ప్యాకెట్. సో వాళ్ళకి మార్కెట్ వస్తుంది. ఈ బయట వేరే మంగళదీప్ అని ఐటీసీ రకరకాల కంపెనీస్ కన్నా మనం సొంతంగా మన ఓన్ బ్రాండ్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. సో ఆ రకంగా కూడా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో మనకి ఫ్లోర్ మిల్, ఏదైనా పిండి మిల్ లాంటిది పెట్టుకోవచ్చు ఇంట్లో. సింగిల్ ఫేజ్ కరెంట్ అంటుంది, అంటే ఫ్యాన్ లైట్ తిరుగుతున్నాయి కదా, ఈ సింగిల్ ఫేజ్ కరెంట్తో కూడా పనిచేసే ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, మిషన్స్. దీనికి ఏం 3 ఫేజ్ కరెంట్ కూడా అవసరం లేదు. మీ ఇంట్లోనే కూర్చొని ధాన్యంని కూడా మనం కొట్టుకొలిచి ధాన్యం నుంచి బియ్యాన్ని వేరు చేసేటువంటి మిషన్లు కూడా ఉన్నాయి. సో చిన్న చిన్న మిషన్స్ మన ఇంట్లో పెట్టుకొని కూడా మనం ఆర్గానిక్ రైస్ అమ్మచ్చు, ఆర్గానిక్ వెజిటేబుల్స్ అమ్మచ్చు, ఫ్లోర్ మిల్ పిండి మిల్ పెట్టుకోవచ్చు, లేదంటే గ్రైండింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ప్యాకింగ్ మిషన్స్ పెట్టుకోవచ్చు. ఎనీథింగ్ యూ కెన్ డూ అండి, యూ కెన్ డూ ఎనీథింగ్. మార్కెటింగ్ మీ మహిళా సంఘాలని ఒక మార్కెట్గా వాడుకోవచ్చు. మన పక్కన బెంగళూరు ఉంది, లేదా పుట్టపర్తి ఉంది, వీళ్ళని కూడా మనం మార్కెట్గా ఊహించుకొని మీరు ఏది చేయగలుగుతారంటే ఆ మార్కెటింగ్కి అది మీరు ఉపయోగించుకోవచ్చు. సో